ఉన్న క్రేజీ కాంబినేషన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ కాంబో ఒకటి. వీళ్ళిద్దరి ఖాతాలో ఇప్పటికే హ్యాట్రిక్ హిట్లు పడగా త్వరలో రాబోతున్న 4వ మూవీపై భారీ అంచనాలున్నాయి. గుంటూరు కారం లాంటి మోస్ట్ డిసప్పాయింట్ మూవీ తర్వాత రాబోతున్న త్రివిక్రమ్ చేస్తున్న మూవీ ఇదే. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే అల్లు అర్జున్ తో మరొక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలన్న కసితో ఉన్న త్రివిక్రమ్ తమ కాంబోలో రాబోతున్న 4వ మూవీపై నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ చేస్తున్నాడని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. కాగా ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యాన్స్ కి పూనకలు తప్పిస్తోంది. త్రివిక్రమ్ సినిమా కోసం తెలంగాణ మాండలికంలో బన్నీ డైలాగ్స్ చెప్పబోతున్నాడన్న న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ లో వైరల్ గా మారింది. క్యారెక్టర్ కు తగ్గట్లుగా డైలాగులు పలకడంతో బన్నీ దిట్ట అనే విషయం అందరికి తెలిసిందే. గతంలో రుద్రమాదేవి సినిమాలో బన్నీ తెలంగాణ మాండలికంలో అద్భుతంగా డైలాగ్స్ చెప్పాడు. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ అయిన పుష్ప మూవీలో రాయలసీమ మాండలికంలో డైలాగులు ఇరగదీశాడు. ఇప్పుడు మళ్ళీ త్రివిక్రమ్ సినిమా కోసం మరోసారి అదే మాండలికంలో డైలాగ్స్ పలకబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి తమ 4వ చిత్రాన్ని త్రివిక్రమ్ బన్నీ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ సంబరపడిపోతున్నారు. 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ మూవీని ఈ ఏడాది దసరాకి అధికారికంగా స్టార్ట్ చేసి షూటింగ్ ను మొదలు పెట్టే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది. ఇంతకు ముందు వీరి కలయికలో వచ్చిన జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురం చిత్రాలు విజయవంతమైన చిత్రాలుగా ప్రేక్షకుల ఆదరణ పొందాయి. దీంతో బన్నీతో తన 4వ చిత్రంపై త్రివిక్రమ్ ఫుల్ ఫోకస్ పెట్టాడట. బన్నీ క్యారెక్టర్ లో సాలిడ్ వేరియేషన్స్ ఉంటాయని, అందుకే మొత్తం సినిమాలోనే బన్నీ క్యారెక్టర్ మెయిన్ హైలైట్ గా ఉంటుందని తెలుస్తోంది. ఈ న్యూస్ తో మరోసారి వీరిద్దరి కాంబోలో మరో భారీ హిట్ ఖాయమంటున్నారు ఫ్యాన్స్.